నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. పరమశివుడు కొలువైనటువంటి అరుణాచల క్షేత్రం నందు పల్నాడు జిల్లా వాసుల ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అరుణాచలేశ్వర అన్నదాన సేవా సమాజం ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు అన్నదానం నిర్వహిస్తుంటారు. పల్నాడు జిల్లాలోని వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాలకు చెందినటువంటి కొంతమంది భక్తులు ఒక సమూహంగా ఏర్పడి దాతల సహాయ సహకారాలతో గత 25 నెలలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పారెళ్ల మల్లికార్జునరావు, ఆరేపల్లి ఏడుకొండలు మాట్లాడుతూ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అన్నదాన సేవా సమాజం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అరుణాచల క్షేత్రం నందు వేడుకలు నిర్వహిస్తామన్నారు. మొదటి రోజు వాయులింగంకు అభిషేకం, రెండవ రోజు లక్ష దీపోత్సవం, అలాగే రాత్రి తెనాలికి చెందిన పెదపూడి నాగప్రవళిక, ఆలపాటి ప్రజ్ఞ బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారన్నారు. అనంతరం 3వ రోజు దాదాపు 5,000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు. కమిటీ ముఖ్యులు అన్నం నాగసత్యనారాయణ, బొమ్మిన కోటేశ్వరరావు, కమిటీ సభ్యులు ఆరేపల్లి వీరాంజనేయులు, లాయర్ శంకర్రావు, కొల్లిపురి వీరాంజనేయులు, ఆరేపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అరుణాచలేశ్వర అన్నదాన సేవా సమాజం మరియు అరుణాచలేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 25 నెలల నుండి గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు పౌర్ణమి రోజున అన్న సంతర్పణ కార్యక్రమం చేపడుతున్నాం స్వామి. నిర్విఘ్నామంగా గత 25 నెలల నుండి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నెల విశిష్టమైన కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 25వ అన్న సంతర్పణ కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే ఈ నెల స్వామివారికి విశిష్ట అభిషేకాలతో పాటుగా కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం, తదుపరి వివిధ కార్యక్రమాలు చేపట్టాం స్వామి. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహాయ సహకారం అందించినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం స్వామి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ నామాన్ని జపిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వెలిగించిన దీప జ్వాలలతో ఆలయ ప్రాంగణాలన్నీ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివయ్యకు అభిషేకాలు, దీపారాధనలు నిర్వహించడం వలన విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. వినుకొండ పట్టణంలోని ముళ్లమూరు సెంటర్లోని షాపుల ముందు ఉన్నటువంటి డ్రైనేజీ గుంతలో ఓ వ్యక్తి పొరపాటున కాలు జారి పడిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని సురక్షితంగా పైకి తీయటంతో ప్రాణాపాయం తప్పటంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. డ్రైనేజీ గుంతలను పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను, వ్యాపారులు, స్థానికులు కోరుతున్నారు. ఉచిత నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ 2025 వినుకొండ శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ నందు ఈ నెల 30వ తారీఖు నాడు నిర్వహించబోయే నవోదయ ప్రవేశ పరీక్షకు 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థులకు కూడా అందరూ హాజరు అవ్వచ్చునని, అదేవిధంగా పరీక్ష 30వ తారీఖున ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుందని, ఈ పరీక్షకు నవంబర్ 25 లోపు రిజిస్ట్రేషన్ చేసుకుని హాల్ టికెట్ పొందాలని శ్రీ సాయి మధుర ఎడ్యుకేషనల్ సొసైటీ వారు తెలిపారు. ఈ మోడల్ పరీక్షకు ఎలాంటి ఫీజు లేదని, పూర్తిగా ఉచితంగా నిర్వహింపబడునని, ఈ పరీక్షల్లో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ఉంటాయని, ఈ అవకాశాన్ని అందరు విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు. వివరాలకు రిజిస్ట్రేషన్ కొరకు 9966655617 9490035486 ఈ నెంబర్లను సంప్రదించాలని వారు కోరారు. ఓకే సార్, అందరికీ నమస్కారం. 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ గత 4 సంవత్సరాలుగా శ్రీ సాయి మధుర ఎడ్యుకేషన్ సొసైటీ వారు నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ని శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ వినుకొండ వారి సౌజన్యంతో చాలా గ్రాండ్గా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ సాయి మధుర ఎడ్యుకేషన్ సొసైటీ వారు విఎన్జిటి విజేత నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ 2025 ఈ ప్రవేశ పరీక్షని మనం రేపు నవంబర్ 30వ తారీఖు జరపడం జరుగుతుంది.
మరి ఈ విద్యా సంవత్సరంలో ఎవరైతే విద్యార్థులు 5వ తరగతి చదువుకున్నారో వారికి డిసెంబర్ 13వ తారీఖున నవోదయ ప్రవేశ పరీక్ష కలదు. అదేవిధంగా 8వ తరగతి విద్యార్థులకు 2026 సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున ప్రవేశ పరీక్ష కలదు. కావున ఈ 5 మరియు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే నవోదయ ప్రవేశ పరీక్ష రాయబోతున్నారో వాళ్ళకి ముందుగా పరీక్ష గురించి ఒక అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం సాయి మధుర ఎడ్యుకేషన్ సొసైటీ వారు విజేత కాన్సెప్ట్ స్కూల్లో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ప్రవేశ పరీక్ష తేదీ మనది నవంబర్ 30వ తారీఖు 2025 సంవత్సరం. అదేవిధంగా ఆదివారం జరుగుతుంది. ఇది పరీక్ష వేదిక శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్, సీతయ్య నగర్, వినుకొండ. అదేవిధంగా ఈ ప్రవేశ పరీక్షకు ఎలాంటి ఎంట్రీ ఫీజు కూడా లేదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉచితంగా పరీక్షని అటెండ్ అయ్యి వారు ఈ ప్రవేశ పరీక్ష మీద ఒక అవగాహన తెచ్చుకునే అవకాశం కలదు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం శ్రీ సాయి మధుర ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఒక టాప్ నాచ్ అగ్రశ్రేణి విషయాన్ని ప్రవేశపెట్టారు. అదేంటనంటే ఈ ప్రవేశ పరీక్షలో ఎవరైతే విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందుతారో వారందరికీ కూడా 10వ తరగతి వరకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత ఐఐటి విద్యని శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ వారి ద్వారా అందించబోతున్నారు. కావున ఎవరైతే విద్యార్థులు మా దగ్గర ఉన్నటువంటి మోడల్ గ్రాండ్ టెస్ట్కి హాజరవుతారో వారందరికీ కూడా ఇది ఒక పెద్ద సువర్ణ అవకాశంగా మనం పేర్కొనవచ్చు. మరి కొంతమంది తల్లిదండ్రుల యొక్క అభ్యర్థన మేరకు ఒక 5 మరియు 8వ తరగతి వారికే కాదు 3, 4, 6, 7వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించబోతున్నాము. కావున 3 నుండి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ ప్రవేశ పరీక్షకి హాజరు కావచ్చును. మరి కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే ఉన్నాయి. అవి ఏంటనంటే ఎవరైతే ఈ ప్రవేశ పరీక్షను రాయాలి అనుకుంటారో వారు వాళ్ళ యొక్క పిల్లల యొక్క వివరాలను 25వ తారీఖు అంటే ఈ నెల నవంబర్ 25వ తారీఖులోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మనం ఒక అడ్మిట్ కార్డు, హాల్ టికెట్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ హాల్ టికెట్ ఉంటేనే రేపు పరీక్ష రోజున ప్రవేశం అనేది ఉంటుందన్నమాట పరీక్ష హాల్లో. కాబట్టి హాల్ టికెట్ కంపల్సరీగా తీసుకోవాలి. మరి దూర ప్రాంతాల నుంచి గత సంవత్సరం కూడా రాయలసీమ, నంద్యాల, అనంతపురం ఇట్లా రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్ కానీ లేదంటే బెంగళూరు కానీ గుంటూరు, విజయవాడ చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు. సో అలాంటి వారికి వాట్సాప్ ద్వారా మేము హాల్ టికెట్ని పంపించడం జరుగుతుంది. ఎవరైతే తల్లిదండ్రులు నవంబర్ 30వ తారీఖు ఈ ప్రవేశ పరీక్షకి వాళ్ళ యొక్క పిల్లలతోటి హాజరవుతారో వారికి పరీక్ష రాసినటువంటి గంటలోనే ఫలితాలు కూడా ఓఎంఆర్ మిషన్ స్కానర్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన విషయం అన్నమాట. ఎక్కువ వెయిటింగ్ లేకుండా 1 అవర్లోనే ఇచ్చేస్తాం. మరి అదేవిధంగా వచ్చినటువంటి తల్లిదండ్రులు విద్యార్థులందరికీ కూడా ఇక్కడ ఉచిత భోజనాన్ని, వసతిని మనం ఆ పరీక్ష అయిపోయినంత వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ ప్రవేశ పరీక్ష యొక్క ఫలితాలు ఇచ్చిన గంటలోనే పిల్లలకి బహుమతుల ప్రదానం కూడా జరుగుతుంది. మొదటి బహుమతి 2000 రూపాయలు, రెండవ బహుమతి 1500 రూపాయలు, మూడవ బహుమతి 1000 రూపాయలు. వీటితో పాటుగా ఒక మెడల్ మరియు మొమెంటోని మంచిగా వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సాయి మదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వారు కూడా కొత్తగా ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ఉచిత విద్యని ప్రవేశపెట్టడం జరిగింది. కావున తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క పిల్లలను ఈ మోడల్ ప్రవేశ పరీక్షకి నమోదు చేయించి అందరూ కూడా పరీక్షను రాయించి వాళ్ళలో ఉన్నటువంటి కాంపిటేటివ్నెస్ని మంచిగా పెంచే విధంగా దోహదపడతారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.